సత్యమునకు స్తంభము. ఎందుకంటే మరి స్తంభం అనేది ఈ పిల్లరు లేకుండా మనం దీన్ని ఏమీ చేయలేము. పిల్లరు అది బాగా లేకపోతే కనుక ఇక్కడ కూర్చోవడం కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లర్సే దానికి బలమైనటువంటి ఆధారం. ఎందుకంటే సత్యానికి సంఘము ఆధారముగా ఉన్నది. సత్యాన్ని మోసేది సంఘమే. అంటే అది ఏం సంఘము? జీవము గల దేవుని సంఘం. ఇంకా అపోస్తల కార్యంలో ఏం రాయబడిందంటే మరి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని రాయబడింది. స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అంట. 26-28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘం అంటే ఏదో మామూలు సంఘం కాదు. సంఘాలు అంటే మామూలుగా రకరకాల కుల సంఘాలు అవి ఏమో ఉన్నాయి లోకంలో, అవి కాదు. ఏం సంఘం అంటే ఇది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘానికి, ఆ సంఘము సత్యానికి స్తంభం. అది సత్యము ఆధారపడవలసినటువంటి ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి మోయవలసింది. అయితే అది ఆ మోసేటటువంటి ఆ సత్యాన్ని నిలబెట్టేటటువంటి జ్ఞానము ఎక్కడుంటుంది? ఆ సత్యాన్ని మోసే జ్ఞానం ఎక్కడుంటుంది? అది దేవుని వాక్యంలో ఉంటుంది. కాబట్టి మనము ఈ విషయాన్ని కొన్ని వాక్యం చేత మీ దృష్టికి కొన్ని వాక్యాలు తీసుకొస్తాను. ఎట్లా ఉంటుందంటే 119వ కీర్తన 98 నుండి మనము 100 వరకు చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి. చూడండి, 119వ కీర్తన 98 నుంచి చదువుదాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేస్తున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుతున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశము నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అందుకే బతికినంత కాలము ఆయన రాజ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించినాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దావీదు మహారాజు చెప్తున్నాడు. ఇట్లా జ్ఞానం ఉంటేనే కదా, ఇట్లా జ్ఞానం ఉంటేనే ఆయన 40 ఏళ్ళు పరిపాలించినాడు రాజ్యాన్ని. ఎక్కడ కూడా ఒక యుద్ధ ఎవరైనా అతన్ని గెలిచినట్టు కానీ, ఆయన చరిత్రలో ఏదైనా లోపం ఉన్నట్లు కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. అంత విజయవంతంగా రాజ్యాన్ని పరిపాలించినాడు. పరిపాలించాలంటే కదా ఓకే ఏదో జ్ఞానం ఉన్నదని చెప్పుకోవడం కాదు. జ్ఞానంలో రకరకాల దారి ఉంటుంది, రకరకాల దారులు ఉన్నాయి, జ్ఞానదారులు రకరకాలు ఉన్నాయి. ఒక సైన్స్ జ్ఞానం తీసుకున్నాం అనుకోండి, ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆ రూట్లో వెళ్తుంది, ఇంకే రూట్ తెలియదు. డాక్టర్ జ్ఞానం ఉందనుకోండి, అదే జ్ఞానంలో వెళ్ళిపోతుంటుంది. కలెక్టర్కు ఉండే జ్ఞానం వేరు, ఈ డాక్టర్ల జ్ఞానం, ఇంజనీర్ల జ్ఞానం, ఈ జ్ఞానం కంటే ఎవరి జ్ఞానము? కలెక్టర్లకు ఉండే జ్ఞానం చాలా గొప్పది. అందుకే వాళ్ళు చదివాల్సింది దినానికి 16 గంటలు చదివినా అది వాళ్ళకు కష్టతరంగా ఉంటుంది. 16 గంటలు చదివినా కానీ ఇంకా ఎంతో ఉంటుంది. 16 గంటలు చదువుతారంట. మా వికారాబాద్లో చేసిన సేవకుడు ఆయన ఐఏఎస్ చదువుకున్న ఆయన ఒక మార్కు పోయిందంట. సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ చైర్మన్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఉండేవాడు ఆయన తర్వాత మరి ఎవరు రాజశేఖర రెడ్డి ఆ యొక్క ఫ్లైట్లో వెళ్ళి ఆయన కూడా చనిపోయినాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్.
అయితే వీళ్ళిద్దరు మా వికారాబాద్లో సేవకుడు, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఆయన చెప్తే చాలా మాకు ఆశ్చర్యమైనది. 16 గంటలుగా ఇద్దరు, ఆయన ఒకటే ఒక మార్కు పోయింది. ఇద్దరు ఆయనకి పోయినారు, ఈయనకు ఒక మార్కు పోయింది. ఈయన సేవకు వచ్చేసినాడు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు. కాబట్టి మేము ఆయన చెప్పేది ఇవన్నీ మాకు, ఇవన్నీ మేము ఐఏఎస్ల కాడికి ఆడదాకే మేము మాకేం తెలియదు. కానీ అంటే ఆయన చెప్తుంటే మేము మరి చాలా ఆశ్చర్యపోయింది. చాలా ఉన్నతమైన జ్ఞానం అది. అన్నిటి మీద అవగాహన వాళ్ళకు, డాక్టర్ల జ్ఞానం మీద, ఇంజనీర్ల జ్ఞానం మీద, అన్ని రకాల జ్ఞానం మీద వాళ్ళకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒక రాజ్యాన్ని నడిపించడము అంత సులువైన సంగతి కాదు. ప్రతి వారికి మరి ఎంతో సలహా ఇవ్వగలిగినటువంటి జ్ఞానం ఉంటే తప్ప ఆ రాజ్యాన్ని నడిపించడం చేత కాదు. కాబట్టి ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆ వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఏమంటాడు, నా శత్రువులకు మించిన, మరి ఆయన మీద ఎవడు జయించలేడని అర్థమైంది. శత్రువులకు మించినటువంటి జ్ఞానం ఉంది. దావీదు మీద ఎవడు విజయం సాధించలేడు 40 ఏళ్ల కాలంలో. 40 ఏళ్ళ అసలు దావీదు పేరు చెప్తేనే చాలు ఎవడైనా లొంగిపోవాల్సిందని, ఆయన శరణం గజ్జామి అనేవాళ్ళు. అంటే దావీదు ఎక్కడైనా యుద్ధం దండెత్తిండంటే ఆ వ్యక్తి లొంగిపోవాల్సిందే కానీ ఆయనతో జయించేవాడు కాదు ఎవడు. అట్లాంటి పరిపాలన చేసినాడు. అందుకేమంటాడు, శత్రువులను మించిన జ్ఞానము కలదు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు, నా బోధకుల, ఆయనకు బోధించే బోధకులు ఉంటారట. ఈయన ఒకటి చెప్తే ఈయన 2 రాస్తాడు. అది ఆయనకు బోధించే బోధకులను మించిన జ్ఞానము నాకు కలదంటున్నాడు. తర్వాత ఏమంటాడు, వృద్ధుల కంటే, అంటే వృద్ధుల జ్ఞానం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వృద్ధులకు ఎక్స్పీరియన్స్ అని వస్తుంది, కానీ ఈయనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అనేక దినములు తరమబడ్డాడు, రకరకాల విధానంలో దేవుడు ఆయనకు తర్ఫీదు ఇచ్చినాడు. అందుకే ఏమంటాడంటే, నాకు వృద్ధులను మించిన జ్ఞానం కలదు. అంటే ఇదంతటికి ఏం చెప్పినాడు ఆయన? దాని అంతటికి ఇట్లాంటి జ్ఞానము పొందడానికి గల కారణం ఏందో చెప్తున్నాడు. ఏమని, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఇంకేమంటాడు, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. తర్వాత 100వ వచనంలో మొదటి భాగంలో, నీ ఉపదేశమును నేను, ఇవి ముఖ్యమైనటువంటి అన్నమాట. దేవుని యొక్క జ్ఞానమే అనంతమైనటువంటిది. ఈ జ్ఞానానికి అంత మూల కారణం ఏంటంట చూడండి. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని గురించి మీరు నెట్లో కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ప్రపంచం లోపలనే ఇంత పెద్ద ఉన్నతమైన జ్ఞానం ఎక్కడి నుంచి ఉందంటే, ఈ ప్రపంచం లోపల ఇవన్నీ వెలిగించడానికి రథములు ఎవరంటే మూలకారకులు ఎవరు? యూదులే. యూదులకు ఉన్నటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక వ్యక్తి స్టడీ చేసినాడంట. వీళ్ళకు ప్రపంచంలోనే మించినటువంటి జ్ఞానము ఉండడానికి గల కారణం ఏంటని ఈయన అధ్యయనం చేసినాడంట. అధ్యయనం చేస్తే ఆయనకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళ యొక్క మత గ్రంథములో విశిష్టమైనటువంటి దైవ సూక్తులు ఉన్నాయి. ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు గడిపినటువంటి సమయమే వాళ్ళకు ప్రపంచ జ్ఞానులుగా తీర్చిదిద్దుతుంది అని కనుక్కున్నాడంట ఆయన. చూసారా? మరి అందుకే వాళ్ళు ఇంత పెద్ద జ్ఞానం, సైంటిస్టులు కానీ, లోక జ్ఞానం కానీ, ఈ యొక్క ప్రపంచంలో వెలిగించే జ్ఞానము కానీ, ఈ జ్ఞానం అంతా కూడా దేవుడు వాళ్ళ యొక్క తోరా అనే గ్రంథం ఒకటి ఉంది. ఆ తోరా గ్రంథములో విచిత్రమైనటువంటి సంగతులు ఉన్నాయి. దైవ జ్ఞానం మనకి ఇవ్వబడింది ఏంటంటే, యేసుక్రీస్తు రక్షకుడు అని యోహాను చెప్తాడు. అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ అవి రాస్తే భూలోకము కూడా సరిపోదు గ్రంథాలు పెట్టేదానికి. అయితే మనకి ఇవ్వబడింది ఏంటంటే, యేసుక్రీస్తు రక్షకుడు అని మనము తెలుసుకునేటట్లుగా రాయబడినాయంట ఇవి.
రక్షణ తెలుసుకుంటాడు. కానీ విచిత్రమైన దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం ఎందుకంటే దేవుడు దాంట్లో పొందుపరిచాడు. దేవుని జ్ఞానమే అన్నిటికంటే ఉన్నతమైంది. అందుకే ఏమంటాడు, నాకు మరి నా యొక్క శత్రువుల కంటే నాకు ఉన్నతమైన జ్ఞానం ఉంది, నా బోధకుల కంటే నాకు ఉన్నతమైన జ్ఞానం ఉంది, నాకు నా వృద్ధుల కంటే నాకు జ్ఞానం ఉంది. దీని అంతటి కారణం ఏంటంటే నీ వాక్యమును, నీ యొక్క మరి శాసనమును నేను లక్ష్య పెట్టుచున్నాను అంటాడు. తర్వాత ఇంకొక మాట, కీలకమైనటువంటి ఈ యొక్క మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనం ఉంది ఒక మాట చదవండి. దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఇలాంటి వాటిని ఈ ధర్మశాస్త్రంలో ఉన్నది నమ్మి ఆ భక్తుడు అట్లా దాని మీద లక్ష్యం ఉంచినాడు. వాటిని గూర్చి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. ఏమని చెప్పుకుంటారంట జనాలు, ఇది నీవు ఒకవేళ పాటించి నీవు దీన్ని తీర్చుకున్నట్లయితే నిన్ను గురించి ప్రజలు చెప్పుకునే విషయం ఏంటంటే ఇది చాలా జ్ఞాన వివేకములు గల జనము. ఏమంటున్నాడు, నా కట్టడలు నీవు గైకొనాలా, వాటిని నీవు అనుసరించాలా, వాటిని పాటించినట్లయితే, వాటి అంతా నువ్వు ఇంకా లోతుల్లోనికి వెళ్ళినట్లయితే ఆ జ్ఞానము లోకానికి మరుగుపరచబడి ఉన్నది గనక ప్రజలందరూ కూడా నిన్ను చూసి ఏమనుకుంటారు, గొప్ప జ్ఞానము గల జనం ఇది, ఈ జనము లాంటి జనము ఈ లోకంలో లేదు. ఇప్పటికి కూడా చెప్పుకుంటారు జనాలు వాళ్ళ గురించి. ఆ దేవుని జ్ఞానము దేవుని యొక్క సన్నిధిలో ఉంది, మనకు పూర్తిగా అందించబడలేదు. అధ్యయనం చేసిన వాళ్ళు, ఆ భక్తులు ఆ రీతిగా వాళ్ళు చేసినారు. వీళ్ళందరూ కూడా ఒక ఆయనంట ఈ దేవుని గ్రంథానికి పెద్ద వ్యాఖ్యానం రాసినాడు. ఆయన రాస్తూ దేవునికి వ్యాఖ్యానం రాస్తూ, బైబిల్ గ్రంథానికి వ్యాఖ్యానం, దానియేలు గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన పెద్ద ప్రొఫెసరు బయటికి వెళ్ళి తిందామని కూర్చున్నాడంట. తిందామని కూర్చుంటే యాపిల్ షర్ట్ ఉందండి, దాని ముందు ఒక యాపిల్ షర్ట్ ఉందండి. యాపిల్ షర్ట్ కింద పడిందండి. సాధారణంగా మీరు కూడా తెలిసి ఉండొచ్చు ఇది. కాబట్టి అది కింద పడింది. కింద పడితే మనం ఏం చేస్తాము, మనం అబ్బాయి ఎంత మంచిగా పడింది, తిని కూర్చున్నందుకే ఆ పండు వాడింది మంచిగా హాయిగా అని చెప్పి పోయి తింటాం. కానీ ఆయన ఎక్కడున్నాడు మనిషి, ఆయన ఈ లోకంలో లేడు. ఆయన ధ్యానం అంతా రచన మీదనే, ఆ దైవ ధ్యానం మీదనే ఉంది. ఆ దైవ ధ్యానంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది ఎందుకు కింద పడింది, మీదికి ఎందుకు పోవద్దు, ఇది మీదికి పోవాలి కదా, మీదికి ఎందుకు పోలేదు, కింద ఎందుకు పడ్డది అని ఆలోచించుకొని ఒక్క పెద్ద ఫిలాసఫీ రాసినాడు ఆయన. ఏంటది, అదే గ్రావిటేషన్ ఫోర్సు భూమికి ఉందని కనుక్కున్నాడు. ఆయన రాసిన సిద్ధాంతం ఇప్పటి వరకు కూడా ఎంతగానో ప్రపంచంలో పనిచేస్తుంది. ఎవరైనా దేవుని వాక్యానికి వ్యాఖ్యానం రాస్తున్నాడు అక్కడ కూర్చొని, ఆ ప్రొఫెసరు అక్కడ కూర్చొని వ్యాఖ్యానం రాస్తున్నాడు. ఈనాటి వరకే దానియేలు గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంది. ఆయన దానికి వ్యాఖ్యానం రాసినాడు ఆ ప్రొఫెసర్. కాబట్టి నేను దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇందులో అనేకమైన దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తికి, దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తికి దేవుడే రకరకాల జ్ఞానాన్ని కనపరిచి లోకానికి అందిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని ఏమంటాడంటే ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట, మిమ్ములను నా వాక్యమును విని ధ్యానించి నీవు వాటి గురించి నీవు జీర్ణించుకున్నట్లయితే నిన్ను గురించి లోకము ఇంత పెద్దగా జ్ఞానము గల జనం ఇంకొకటి లేదని చెప్పుకుంటారు అని దేవుడు ఆ ప్రజలకు చెప్పినాడు. ఇప్పటి వరకు అలా చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకొక సంగతి బయలుపరచబడుతుందంట. అది మనకు బయలుపరచబడింది యోహాను సువార్తలోని 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువు అన్నాడు. ఏమంటాడు చూడండి, లేఖనములను పరిశీలించండి అన్నాడు ఆయన. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. 39వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము, లేఖనముల యందు నిత్య జీవము గలదని వాటిని పరిశోధిస్తున్నారు,
అవే నన్ను గూర్చి ఎవరు దొరుకుతారంట లేఖనాలు ఇంకా అనంతమైనటువంటి జ్ఞానం మాత్రమే కాకుండా అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడంట. యేసుక్రీస్తు అంటే ఎవరు? లోకమంతా ఏమనుకుంటుంది? లోకం ఏమనుకుంటుంది? మహనీయులలో ఒక మహనీయుడు, ప్రవక్తలలో ఒక ప్రవక్త. అంటే మరి యేసు ప్రభు తన సొంత శిష్యులను అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటున్నది. ఏమంటాడు? మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగినాడు. మీరు నన్ను ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఆయన అడగగా వాళ్ళు కొందరు బాప్తిసం ఇచ్చే యోహాను అని, కొందరు ఏలి అని, ఇర్మియా అని, ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారంట. తను తృప్తిపడ్డాడు, దాంతో బాగా చెప్పుకుంటున్నారు. ప్రవక్తలని బాగా చెప్పుకుంటున్నారులే, చాలా బాగా చెప్పుకుంటాం, నా గురించి గొప్ప ప్రవక్తను అనుకుంటారు, చాలులే అన్నాడా? ఏమంటున్నాడు? మీరైతే నేను ఎవడనని అడిగాను, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నానని అడిగినప్పుడు పేతురు అంటాడు ఏమని? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అప్పుడు ఆయనకు సాటిస్ఫాక్షన్ అయింది, అక్కడ సంతృప్తి చెందాడు ఆయన. అప్పుడు అంటాడు, సియోను మరియోనా నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచిన గాని నరులు నీకు. ఈ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి నీకు బయలుపరచబడతాడు, ప్రాముఖ్యమైన వ్యక్తి నీకు పరిచయం అవుతాడు. ఆయన పరిచయం అయినాడంటే నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మనసు వేరుగా ఉంటుంది. ఆయన నీకు పరిచయం అయితే చదవచ్చు, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదవచ్చు, కానీ యేసు పరిచయం అయ్యడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన నీకు పరిచయం కావాలా? ఆయన చెప్తాడు ఏమని? నేను ప్రవక్త అనుకుంటున్నా, నేను ఇర్మియా అనుకుంటున్నా అంటే ఆయన ఏం తృప్తి లేదు అక్కడ. తృప్తి ఉంటే మళ్ళీ అడగాడు, అంతతో తృప్తి పడితే మళ్ళీ అడుగుతాడా? సరే వాడు ఏమని చెప్తున్నారు, ఆయన లోకమంతా అట్టే అనుకుంటున్నారు. లోకమంతా నన్ను ఇప్పటికి కూడా నన్ను లోకంలో ఏమనుకుంటారు? యేసంట మహనీయుడు అంట, ఆయన గొప్ప సూక్తులు చెప్పాడు, ప్రపంచానికో ఎంతో సందేశాన్ని అందించాడు, ఇటు చెప్పుకుంటారు. ఆయనకు దాంతో ఏం తృప్తి లేదు. ఏమంటాడు? నేను సజీవుడైనా సజీవుడుగా నిన్ను నువ్వు కనపరచుకో. సజీవుడు అనుకుంటే ఏం చేస్తాడు? సజీవుడు అంటే ఏం చేస్తాడు? మాట్లాడతాడు, పర్సనల్గా, వ్యక్తిగతంగా పర్సనాలిటీ చెప్తాడు. ఆయన పర్సనాలిటీ ఏదో చెప్తాడు, ఆయన చేసేది ఏదో చెప్తాడు, ఆయన తలంపు ఏదో చెప్తాడు, ఆయన రాజ్యం ఏదో చెప్తాడు, ఆయన ఏం చేయనన్నాడో చెప్తాడు. ఆయన పరిచయం అయితేగా చెప్పేది. నువ్వు చదువుకొని తృప్తి పడతావా? యేసు అంటే ఓ పలా సోన్సో అనుకుంటావు, అంతే. అంతేగాని పర్సనల్గా ఎవరైనా అంటే సజీవుడు అంటే నీతో మాట్లాడతాడు అని నీకు బండ గుర్తుంది, సజీవుడుగా పరిచయం అయినాడా అది. అప్పుడు అంటాడు, నీకు ఎవరు చెప్పినది ఇది? ఈ సంగతి ఎవరు చెప్పారు? నా తండ్రి చెప్పాడు. అది తండ్రి చెప్తాడు. వాక్యములో చదువుతూ ఉంటున్నప్పుడు క్రీస్తును పరిచయం చేసుకొని నట్లయితే దేవుడు చెప్తా ఉంటాడు. క్రీస్తు పరిచయం అయితేనే మాట్లాడతాడు, లేకుంటే లేదు. తండ్రి నా వాటిలో నుండి మీకు బోధిస్తాడంటాడు, నన్ను గురించి చెప్తాడంటాడు. అందుకే అంటాడు, మీరు లేఖనములను పరిశీలన చేయండి. కింద పుట్టినోట్లో రాయబడింది ఆ మాట దగ్గర. ఏమంటది? పరిశోధించుడి అని కింద పుట్టినోట్లో రాయ, చిన్న అక్షరాలతోనే అంకె ఉంటుంది ఆడ. కింద చూస్తే మనకు పరిశోధించుడి అనింది. లేఖనములను మీరు పరిశోధిస్తూ, మేము కూడా ఇవన్నీ మాకే తెలియదు, ఇవన్నీ చెప్పాలి నాకు తెలియదు. ఆయన అడుగుతా ఉంటే చెప్తా ఉంటాడు. ఏం చెప్పుకుంటావు? వచ్చేవారు వారం అంతా బతిలాడుకొని అడుగుతా ఉంటే వచ్చేవారం ఏం చెప్పుకుంటావా? ఇప్పుడు పోయిన వారం అయితే చెప్పిన మళ్ళీ అదేంటో చెప్తానేమో, మళ్ళీ ఏదైనా కొత్త సంగతుడు చెప్పరాదు అంటే అప్పుడు కొన్ని చెప్తాడు. దాన్ని బట్టి మాట్లాడగలుగుతాం ఏదైనా. అంతేగాని మాకేదో పెద్ద ఉపదేశం, మేమేదో బైబిల్ కళాశాల చదివి అది నేర్చుకొని చెప్పుకొని నాకు కానీ ఏం తెలియదు. నాకు బైబిల్ కళాశాల తెలియదు, ఏం తెలియదు. నేనేమి ట్రైనింగ్ నాకేమి లేదు. ఆయన అడిగితే చెప్తాడు. అడిగితే ఆయన అడుక్కోవాలి.
అయ్యా 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 ఉంటే చెప్పు అని. నేనేం చెప్పమంటావు, ఏం చెప్పమంటావు అడిగితే 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 అది ఒక్క మాట చెప్తాను, ఒకే ఒక్క మాట చెప్తే ఇంకో ఇది చెప్పురా అన్నాం అనుకో, దాని గురించి అనేకమైన సంగతులు చెప్తూ ఉంటాడు మాట్లాడు. అప్పుడు నాకు హృదయం ఎంత సంతోషమైందంటే, ఆయన చెప్పింది చెప్తే సంతోషమైంది. నాకు నేను చెప్పినాను అనుకో నాకు నెమ్మది ఉండదు. నాకు నేను చెప్పుకున్నాను అనుకో, నాకేదైనా నాకు తోచి నేను చెప్పుకుంటూ పోయినాను అనుకో, నాకు అస్సలు తృప్తి ఉండదు. నాకు చెప్పిన తర్వాత కూడా నాకేమీ తృప్తి ఉండదు. కానీ ఆయన చెప్పింది చెప్పినామనుకో, ఇంకా నా సంతోషం అధికమైపోతుంది. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇట్లాంటి పరిచయం చేసుకోండి. ఆయన అంటాడు, నేను లేఖనాలను ఏం చేశానంట పరిశీలిస్తున్నా. దేవుని నీ వాక్యం నేను ధ్యానిస్తున్నాను, నేను నీ వినవేసుకున్నాడు. ఓకే, అదే అందుకే రాసినాడు. ఆ మొదటి కీర్తనలో రాస్తాడు ఏమని, యెహోవా ధర్మశాస్త్రమందు, ఆయన అనుభవం అది, దావీదు గారి అనుభవం అది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ ఎట్లా చదివినాడంటే, వాక్యం చదివేటప్పుడు బాగా కష్టంగా, ఎప్పుడు ఇంకా పాస్టర్ గారు చదవమన్నారు కదా, ఏదో ఒక వాడు చదవాలని చెప్పేసి అట్లా కష్టంగా కాదు, ఇష్టంగా సంతోషంతో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని, దివారాత్రం ధ్యానం అంటే ఆయన కూర్చొని పని అంతా పోగొట్టుకొని అది కాదు. దినములో నువ్వు ఎక్కడున్నా కానీ కూడా దేవుని విషయమైన ఆలోచనలు, దేవుని వాక్యం మీద మనసు, ఆ సమయానికి నువ్వు చేసే పనుల్లో కూడా ఆ వాక్యం నీకు సహాయపడుతుంది. చేసే పనుల్లో కూడా సహాయపడుతుంది, నడిచే మార్గంలో సహాయపడుతుంది, తిరుగుతుంటే సహాయపడుతుంది. కుడికైన ఎడమకైన తిరిగినప్పుడు నడుముడి త్రోవ ఇదే ఇదే, ఇవో ఇక్కడ కాదు, అది తప్పు, నువ్వు వెళ్ళి దాని తప్పు అట్లా చెప్తూ ఉంటాడు. అది జ్ఞానం అంటే ఏదో కూర్చొని అట్ట కడుపూసుకొని తపస్సు చేసుకొని అలా కూర్చోవడం కాదు. దేవుని వాక్యం నీ మనసు మీద రాసుకోమంటాడు. నీ హృదయం అనే పలక మీద రాసుకో, నీ మనసు మీద రాసుకుంటాడు. మనసు మీద రాస్తే ఏడ కూర్చుంటాం చెప్పు, ఎక్కడికైనా తిరగొచ్చు. మనసు మీద రాస్తే ఎక్కడ ఎక్కడ ఉంటుంది. అది నీ మనసు మీద రాసుకున్నావు అనుకో, ఎక్కడ పోయినా కానీ ఉంటుంది. మనతోనే వస్తుంది మనసు. ఇక్కడ కూర్చొని చదివేది ఏమవుతుంది. దేవుడు ఈ మాటలు దీవించుకున్నాక, కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అట్లాంటి జ్ఞానం అంటే శత్రువులు వాళ్ళ మీదకి వస్తున్నారు అనుకోండి, ఆ శత్రువులను ఓడించగలిగింది మనం ఎట్లా ఓడిస్తాము? అక్కడే ఉన్నాము. పామును చూడండి, పాముల వల్ల వివేకులు పావుల వల్ల ఇసుకపట్ల అన్నాడు. పాము అక్కడే ఉంటుంది, మనకి ఏం కనపడదు, ఎటుపోయింది మనకి అర్థం కాదు. అది ఎట్ట తప్పించుకుని తెలియదు. వాడు అటు చూసి ఇటు చూసి పోయింది అనుకొని వెళ్ళిపోతాడు. అది చిన్నగా దాని దారి అది వెళ్ళిపోతుంది. అంటే శత్రువులు కూడా దొరకకుండా కాపాడగలిగిన శక్తి ఆయన లోపల ఉంది. శత్రువుల మించిన జ్ఞానం అంటే ఏంటి? నువ్వు ఉదాహరణ చెప్తాను. దావీదు జీవితంలో నుంచి అకస్మాత్తుగా ఒక చేత పట్టబడ్డాడు. ఆయన ఒక చోట పట్టబడ్డాడు. ఏం అర్థం కాలేదు ఆయనకు. ఏం అర్థం కాక ఒక ఆలోచన వచ్చింది. ఏమవుతాడంటే, ఆ డోర్కా నిలబడ్డాడు. అరే, వీడు దావీదు 1000 కొలది, సౌలు దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అని పాడినాడు వీడే కదరా అని వాళ్ళు గుర్తుపట్టారు. గుర్తుపట్టేప్పటికి ఏం చేయాలి అని అర్థం కాలేదు. అరే, దొరికిపోయినాడు అని చెప్పేసి ఇంకా ఇట గడ్డ మీద సొల్లు గార్చుకుంటా ఉన్నాడు. ఎట్లా ఎంత తెలివి అది, అదేం తెలివి. గడ్డం మీదుగా ఆ భూమి అంతా గార్చుకుంటా ఉన్నాడు. ఎంత గోడ మీద ఇంత గీతలు గీస్తా ఉన్నాడు. డోర్ మీద గీతలు గీస్తున్నాడు. భూమి అంతా గడ్డ మీద గార్చుకుంటా. ఏం చేశారు వాళ్ళు? రాజు ఏమన్నాడు? ఒరే ఈ పిచ్చోని ఎందుకు రా తీసుకొచ్చింది? ఈ పిచ్చోతో నాకేం పని, విడగొట్టాడు వీటిని. ఏ పోరాజు, ఎంత చెప్పినా రాజు పట్టించుకోవడం లేదు. కాదయ్యా వీడు దావీదు అని ఎంత చెప్పినా రాజు పట్టించుకోవడం లేదు. పిచ్చోళ్ళు మీరు ఆ పిచ్చోని తీసుకొని నా దగ్గరికి, పిచ్చోని ఎలగొట్టాడు. ఎలగొట్టాడు, అయిపోయింది, తప్పించుకున్నాడు. శత్రువుల మించిన జ్ఞానం అంటే ఏంటి? శత్రువులు తప్పించుకోవడం కదా. ఏం చేయలేకపోయినారు. అక్కడ ఉండి ఎంత నొక్కి చెప్పడానికి ప్రయత్నించినా కానీ వాడు వినే స్థితిలో లేడు. ఎవడు? రాజు చెప్తే వినే స్థితిలో లేడు, తప్పించుకుని. ఎంత సంతోషించాడు. దేవా, శత్రువుల నుంచి నా ప్రాణాన్ని కాపాడే జ్ఞానం ఆ సమయానికి ఇచ్చినాడు. ఆ సమయానికి అట్లా ఆలోచన వచ్చింది ఆయనకు. ఇట్ట చేస్తే అయితే తప్పించుకోడు. ఎంత అకస్మాత్తుగా వచ్చింది ఆ ఆలోచన. అందుకంటాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానంటాడు.
దేవుడు మనతో ఉంటాడు. ఎక్కడ తప్పిస్తాడు శత్రువుల నుండి. మరి శత్రువుల మించిన జ్ఞానం కదా, శత్రువులు అక్కడే ఉన్నారు, పట్టుకునే వాళ్ళు అక్కడే పట్టుకున్నారు చేతిలో, వాడిని చంపేవానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వాడు అంటాడు వద్దుడు, పిచ్చోడు ఎలగొట్టేసి ఎక్కడ అన్నారు. తప్పించబడ్డాడు, సంతోషంగా దారిని వెళ్ళిపోయినాడు. దేవుడు వెళ్ళారా? అట్లనే మన ఇరుకులలో విశాలత కలిగించి తప్పించి దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను కాపాడి భద్రపరిచి నువ్వు ఎక్కడున్నా నిన్ను కాపాడే సమర్థుడు దేవుడు. శత్రువుల జ్ఞానం ఇచ్చిన బోధకుల కంటే జ్ఞానం ఇవ్వగలడు. తర్వాత ఇంకా వృద్ధుల కంటే జ్ఞానం కలిగిన వాడిని నేను ఆయన అనుభవం. కాబట్టి దేవుడు ఇలాంటి కృపను అందరి మీద, ఆమె అందరి మీద కుమరించి దేవుడు మనల్ని కాపాడు.